విధి విచిత్రమైంది. అది ఆడే ఆటలో ఎందరో విధివంచితులుగా మారుతారు. వారి దుర్లభ స్థితి భయానకం. సమాజంలో జీవించడమే కష్టంగా మారిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ఓ సాయి బిడ్డ తన జీవితాన్నే ధారపోసింది. వారి కోసం ఓ కొత్త బంగారు లోకాన్ని సృష్టించింది. అదే పల్లవి ఆశ్రమం. ఆ నిస్వార్థ ప్రేమమూర్తే శ్రీమతి శ్రీదేవి. ఎవరూ చేయలేని అసాధారణ సేవను ఈ తల్లి ఎంచుకుంది. మానసిక స్థితిని కోల్పోయి తామెవ్వరో తెలియని స్త్రీమూర్తుల సంరక్షకురాలైంది. ఇంట్లో ఒకరిద్దరు అల్లరి పిల్లలుంటేనే వారిని అదుపు చేయడం కష్టం. కానీ అభం శుభం తెలియని 55 మందిని అన్ని విధాలుగా భరిస్తూ వారికి అన్నీ తానైంది. శరీరంపై స్పృహ లేకుండా సంచరిస్తుంటే అటువంటి మహిళలపై సైతం దుర్మార్గపు అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ స్త్రీమూర్తి హృదయం తల్లడిల్లింది. వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసింది. తన 5 ఏళ్ల కూతురు కోరిన కోరిక, బజారులో కనిపించిన మతిస్థిమితం లేని మహిళను మనింటికి తీసుకుపోదామని అడిగింది. ఆ చిన్నారి మాటలు స్వతహాగా సాయి భక్తురాలైన శ్రీదేవి గారి హృదయాన్ని ద్రవింపజేసింది. తను చేసే సేవకు తన కూతురు పల్లవి పేరునే ఆశ్రమానికి నామకరణం చేశారు. 2008వ సంవత్సరంలో 2 మతిస్థిమితం లేని మహిళలను ఆదరించడంతో సేవ ప్రారంభమైంది. తరువాతి రోజుల్లో మరింత మంది మతిస్థిమితం లేని వారికి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించడంతో ఇంటి యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సహృదయులైన ఒక దాత కొంత స్థలాన్ని ఇవ్వడంతో అక్కడికి ఆశ్రమాన్ని తరలించారు. రోజురోజుకు పల్లవి ఆశ్రమ ఆశ్రితులు పెరిగిపోతున్నారు. దీంతో తన తల్లిదండ్రులిచ్చిన పొలాన్ని అమ్మి పల్లవి ఆశ్రమం కోసం మరింత స్థలాన్ని కొనుగోలు చేసి దానిని అనాథల ఆశ్రమంలా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా, అక్కడ ఉన్నవారు అభాగ్యులు కాదు నారాయణ స్వరూపులన్న విధంగా పల్లవి ఆశ్రమాన్ని శ్రీదేవి గారు తీర్చిదిద్దారు. ఇక్కడ ఉన్నవారు కదా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా మతిస్థిమితం లేని వారిని శ్రీదేవి గారు సంరక్షించారు. ఈ సేవ తానున్నంతవరకే పరిమితం కాకూడదని, ఈ సేవా వారసత్వం తన కూతురు పల్లవి అందుకొని కొనసాగించాలని ఆశించింది. అందుకు అనుగుణంగానే పల్లవి కూడా తల్లికి తోడైంది. ఎంతో ఓపికతో ఆశ్రమ నిర్వహణలో భాగస్వామ్యమైంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడని ఈ తల్లి బిడ్డలకు శ్రీ సాయిబాబా మరింత శక్తినివ్వడానికి ఈ సాయి శక్తి పురస్కారాన్ని సాయి టీవీ ద్వారా సగర్వంగా అందిస్తున్నారు. మా జీవన గమనంలో ఆటుపోట్ల అలజడులను తరిమి మమ్మల్ని లాలిస్తూ పరిపాలిస్తూ మా జీవన సహచరుడవయ్యా వాసాయి. ఎక్కడయ్య నీవు లేనిది, నీవు చెయ్యలేని